ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏ రమ్మా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎందుకో గుర్తొచ్చారత్త. అమ్మా అది ఎలా ఉన్నారా? అంతా బాగున్నారత్త. రా ఇంట్లోకి వెళ్దాం. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదత్త, అంతా నార్మలే. రా కూర్చో. ఏంటత్త ఇంట్లో ఎవరు కనిపించడం లేదు? మావయ్య అది? మీ మావయ్య అరటి తోటలు పొలాలు అంటూ అక్కడే ఉంటాడు రామా. ఇంకా గణేష్ అంటావా, చదువు ఎగ్జామ్స్ అంటూ ఆ విజయవాడ నుంచి ఊడిపడట్లేదు. అయ్యో, నీతో మాటలో పడి వంట సంగతే మర్చిపోయా. కూర్చో, వస్తున్నా. అత్త అడిగిన మావయ్య గురించి, అడగని గణేష్ గురించి చెప్పింది, కానీ నా మనసులో ఉన్న దాని గురించి మాత్రం చెప్పలేదు. ఏంటి, మనం అంత దూరం నుంచి వస్తే తను కనీసం పలకరించకుండా ఈ అని వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? బేసిక్గా దానికి కోపం ఎక్కువ, కాదు పొగరెక్కువ. అందుకే ఇన్ని రోజుల నుంచి దాన్ని డీల్ చేయలేకపోయాను. ఈసారి నా మనసులో ఏముందో చెప్పాలనే ఇంత దూరం వచ్చాను. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా, వైష్ణవి. ఏంటి చదువుతున్నావు? ఏదో ఎగ్జామ్ చదువుతున్నా. అవును, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేం సూపర్. నువ్వంటే నాకు చాలా ఇష్టం వైష్ణవి. రియలీ ఐ లవ్ యూ.
అమ్మా బావన్ కూడా తోటకి తీసుకెళ్తాను. ఇంట్లో ఒక్కడే ఉండి ఏం చేస్తాడు? సరే, ఆ వాటర్ బాటిల్ ఫిల్ చేసి తీసుకురాపో. ఉమ్. ఎవరికి అత్తయ్య ఈ లంచ్ బాక్స్? ఇంకెవరికమ్మా? మీ మావయ్యకి. ఎవరు తీసుకెళ్తారు? వైష్ణవి. ఏంటి, వైష్ణవినా? తప్పదు కదా రామా, గణేష్ ఉంటే వాడు తీసుకెళ్లేవాడు, కానీ వాడు లేడు కదా ఇప్పుడు. మరి నేను కూడా వెళ్తాను అత్త, వైష్ణవితో పాటు. సరే గాని కాస్త జాగ్రత్త, అది కొంచెం రాక్షసి, దాంతో మాత్రం జాగ్రత్తగా ఉండు. అమ్మా రామ్కి చేలు పొలాలు అవి కొత్త, తింగర వేష లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకునిరా. ఈ ఫ్లాగ్స్ ఏంటి? నాన్నకి హనుమ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా తోటలో అది కడతారు. రేపు కూడా పని ఉంటుంది, అది వచ్చి నువ్వు చెప్పు, సరేనా? ఇదిగో నానా. క్యారేజ్ తెచ్చావమ్మా? ఉమ్. ఆ, వచ్చావరా? ఉదయాన్నే వచ్చాను మామయ్య. అమ్మాళ్ళు బాగున్నారా? బాగున్నారు మామయ్య. వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళిపోండి. సరే మామయ్య. ఇటు వెళ్ళాలి, ఇటు. వడిలో పడుకుంటే నాకెలా ఉందో తెలుసా వైషు? దోరగా పండిన మామిడి పండుని చిలక తన ఎర్రని ముక్కుతో కుడుతున్నట్టు, ఎక్కడి నుంచో వీచే గాలి పూల వాసల్ని తెచ్చినట్లు, వర్షపు చినుకుల్ని తాడుగా చేసి మబ్బుల్లో ఊయల కట్టి ఊగుతున్నట్లు తేలుతున్నట్లుగా ఉంది. అసలు ఇది నిజమేనా లేక కళ? ఇది కల కాదు, నిజమే అని చెప్పడానికి ఒకటి చేయనా? వీడేంటి ఏదో ఊహల్లో తేలుతున్నట్టున్నాడు. ఇది కళ? ఏంటి నిద్రలో కూడా తెగ మురిసిపోతున్నావు? ఏదో డ్రీమ్లే. 10 వరకు పడుకుంటే కలలే వస్తాయి. మరి టీ తాగి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దు గాని. నాకు గుర్తులేని, అసలు అర్థం కాని, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే కాళిదాసు కవితలా ఉంది ఇప్పుడు నాకొచ్చిన కళ.
ఏది ఏమైనా మనం ఇష్టపడేది, మనం ప్రేమించేది మన పక్కనే ఉంటే ఆ థ్రిల్లే వేరు. ఏంటి టిఫిన్లో కూడా ముగ్గులేస్తారా? నిన్నెలా ముగ్గులో దింపాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. అవును వైషు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. రియలీ ఐ లవ్ యూ. ఈ ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో. మా ఇంటికొచ్చి నన్నే లవ్ చేస్తున్నానని చెప్తున్నావు. ప్రపోజ్ చేయడానికి నాకు తెలిసి ఇంత సేఫ్టీ ప్లేస్ ఇంకెవరికి దొరకదు. పైగా నాకు కోపం వచ్చినా ఏమనలేను. అత్త కొడుకువి కదా, అసలే ఇంటికొచ్చిన చుట్టానివి. ఇదో బోనస్ పాయింట్ నీకు. అది కాదు వైషు. వైషు, నేను పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రామ్కి ఏం కావాలో చూసుకో. నాన్నకి క్యారేజ్ పెట్టాను చూడు. ఆ, వెళ్ళు వెళ్ళు. పెద్దనానేమో నాన్నని తక్కువ చేసి మాట్లాడతాడు, నువ్వేమో వాళ్ళ మనవరాలు పెద్ద మనిషి అయింది స్నానం చేయించొస్తానని అంటున్నావు. ఏంటి ఆ పెద్ద పెద్ద మాటలు? బయట 1,00,000 ఉంటాయి, కానీ కుటుంబాన్ని వదులుకుంటావేంటి? మనల్ని ప్రేమించకపోయినా పర్లేదు, పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ తగ్గించి మాట్లాడితే నాకు అసలు నచ్చదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవే, ఇవన్నీ నీకు అర్థం కావు. అయినా నాకు లేట్ అవుతుంది, వస్తా. నాన్న క్యారేజ్ పెట్టా, తీసుకెళ్ళు. సరే. మా మావయ్య అంటే వైష్ణవికి చాలా ఇష్టం. అదే వాళ్ళ నాన్న. మా మావయ్యని ఒక్క మాట అంటే అసలే కోపిష్టిది. ఈ విషయంలో మాత్రం ఎప్పటినుంచో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యా. అయినా ఆ రామ్గాడు ఏం చేస్తున్నాడో బావగాడు. వైషు, ఫ్రెండ్ కాల్ చేస్తాడు, నేను మాట్లాడొస్తాను, వెళ్ళు. సరే. హలో, ఎక్కడ బా? ఇక్కడేరా, మావయ్యల ఇంటికి వచ్చిన చిన్నపాలెం. ఆ, అయితే మా ఊరొచ్చే ఏటకొని కోసేద్దాం. సరేలేరా, వస్తాను. సరేగానే, ఎంతవరకు వచ్చింది బా నేను లవ్వు? అమ్మా ఓడి తెచ్చావా? నా గురించి రోజు నువ్వు కష్టపడుతున్నావు అమ్మా. పర్లేదు నాన్న. ఇదిగోండి, అట్టిపళ్ళు కూడా తీసుకొచ్చాను, తినండి. నువ్వు తిన్నావమ్మా? తిన్నాను నాన్న. బా, ఒకవేళ ఆ అమ్మాయిని లవ్ ఒప్పుకున్నా మీ మామ ఒప్పుకుంటాడా? బొక్క ఒప్పుకుంటాడులే. ఏం మాట్లాడుతున్నావురా? మన సంబంధం అంటే మామయ్య ఎగిరి గంతులేస్తాడు. ఒకసారి కాదురా, 10 సార్లు కాలు కడుక్కొని నెత్తిని జల్లుకుంటాడు. అయినా రే, మా మామయ్య రేంజ్కి భూమంది ఎదిగినా కూడా మన సంబంధం దొరకదురా. అయినా మన రేంజే వేర్రా. ఏ తప్పైతే చేయకూడదనుకున్నానో అదే చేసిన ఆ క్షణం వైష్ణవ్ ఎదురుగా నిలబడలేకపోయాను. ఎర్రబడిన తన కళ్ళల్లోని కోపం, బాధ, ఆ రెండు ఒకేసారి కనిపించాయి నాకు. ఎక్కడ టచ్ చేస్తే నాకు గట్టిగా కాలుతుందో అక్కడ టచ్ చేసావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వెక్కడ రాసుకుంటే జీవితంలో మర్చిపోకుండా ఉంటావో అక్కడ రాసుకో. ప్రేమ కాదు కదా, జీవితంలో నీ మొహం కూడా చూడను. అర్జెంటుగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టావంటే కాళ్ళు విరగ్గొడతాను. ఒకవేళ వచ్చినా ఏ టీలోనో విషం కలిపిచ్చేస్తాను. అత్త, నేను వెళ్తున్నాను. ఏంట్రా ఇంత సడన్గా? ముందే చెప్పుంటే మావయ్యకి చెప్పి శనక్కాయలు తెప్పించుండేదాని కదరా. అంటే పక్కూర్లో ఫ్రెండ్ ఉన్నాడు అత్త, వాడితో రేపుండి ఎల్లుండి వెళ్తా. సరే మరి, జాగ్రత్త. సరే అత్త. ఊహల్లో వైష్ణవితో కలిసి రంగురంగుల కోటలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు కడుతూ వచ్చిన నేను కూడా అలెగ్జాండర్ చివరి యాత్రలో ఉత్తి చేతులతో వెళ్తున్నట్లు వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. ఆయన ప్రాణాలు పోయి వెళ్తే నేను నా ప్రాణాలను వదులుకొని వెళ్తున్నాను.
ఏ బా ఏంటి బా నాటుకోడి అన్నానా ఒకరోజు ముందే వచ్చేసావు. అయినా నాటుకోడి గిట్టుకోడి అంటే మనకెక్కడ దొరుకుతుంది బా, బాయిలర్ కొనుక్కు వద్దాంలే. అంటే తెర కంచె ముందు కూర్చున్నప్పుడు ముక్క మెత్తగా ఉందంటావేమోనని ముందే చెప్తాను బా. మామయ్యని అన్న ఒక్క మాట వల్ల కట్టుకున్న కలలన్నీ ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. అసలు విషయం తెలియక వీడు ఆనందపడుతుంటే నాకు మాత్రం గుండె అగ్నిగోళంలా మండుతున్నట్లు, కంట్లో కెరటాలు ఆడుతున్నట్లు ఉంది. వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ని స్కిప్ చేసినట్లు జీవితంలో వచ్చే బాధల్ని కూడా స్కిప్ చేసే అవకాశం ఉంటే బాగుండు అనిపించింది. నా బ్యాడ్ ఫేట్కి కారణమైన వీడిపై కన్నా నాకు నాపైన ఎక్కువ కోపం వస్తుంది. ఏంట్రా తాగు పో, మళ్ళీ రాకరోయ్. రాబా మళ్ళీ ఏంట్రా? కోడితే బీరుడంత లేడు, బీరు కావాలంట బీరు. బా తాగు బా తాగు, నీకోసమే తీసుకొచ్చాను. ఏంటి బా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నావు అలాగా. ఏం మాట్లాడుతున్నావురా? మన సంబంధం అంటే మామయ్య ఎగిరి గంతులేస్తాడు. ఒకసారి కాదురా 10 సార్లు కాలు కడుక్కొని నెత్తిని జల్లుకుంటాడు. మా మామయ్య రేంజ్కి భూమంది ఎదిగినా కూడా మన సంబంధం దొరకదురా. ప్రేమ కాదు కదా, జీవితంలో నీ మొహం కూడా చూడను. అంత జరిగిందా బా ఒక మాటలో? నీకు తెలియదురా, తను చాలా కోపిష్టిది. అయినా ఈ అమ్మాయిలు నిజంగా లవ్ చేసేవాడిని నమ్మరు బా. కరెక్ట్ టైంకి వచ్చే బా నా దగ్గరికి. తాగు తాగు, రిలాక్స్ అవు. ఏంట్రా ఇది చేదుగా ఉంది? అంటే బాధలో ఉన్నావు కదా బా, కొంచెం టేస్ట్ మారుంటుందిలే. నీ అబ్బా! అరే బా, తాగినని తెలిసి కూడా బీర్ కలుపుతావురా? అది కాదు బా, నువ్వేదో బాధలో ఉన్నావు కదని. రేయ్, తాగేదట్లుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తానురా? ఏ బార్లోనో తాగి పడిపోయేవాణ్ణి. ఇంటర్మీడియట్లో ఏ ముహూర్తాన దాపురించావో కానీ స్లిప్పులు నువ్వు పెడతావు, దొరికినప్పుడు నన్ను బుక్ చేస్తావు. ఇప్పుడు నా మానాన్నేం పోతుంటే మీ మా బొక్కొప్పుకుంటాడంటావురా? అయినా ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే నీకేంటి చెప్పరా? అయినా నువ్వు ఒక్క మాట ఆ రోజు అనుకుండా ఉండింటే ఈరోజు వైష్ణవ్ ఇంట్లో హాయిగా నిద్రపోయేవాడ్రా. ఇన్నైనా కూడా నేను నీ దగ్గరికే వస్తాను, నీతోనే చెప్పుకుంటాను చూడరా. నా కర్మరా. అంటే మందే సీమబెల్లం బంధం కదా బా. బొక్కలేరా, దోలు తీరిపోతుంది ఇక్కడ. నన్నేం చూస్తావులే, ఇంకా ఏమైనా మిగిలిందేమో తాగేసి పడుకో. ఎక్కడ తిప్పుతానవరా, ఇప్పటికైనా చెప్పరా? రేయ్, ఎవరు రావడం ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు? అబ్బా రే అమ్మా అమ్మా అత్తా 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 అత్తా, ఆటో! ఏం లేదు బా, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తకి యాక్సిడెంట్ అయిందని మన ఆరంపిటారదే తీసుకొచ్చాం. ఏదైనా సీరియస్ అయితే సిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నీ కారు ఇస్తాగమనని ఫోన్ చేసానులే బా. కొంచెం ప్యానిక్ అయ్యారండి, మందులు రాసిస్తాను, 2 నిమిషాలు లేస్తారండి. ఓకే అండి.
బ్యాండేజ్ కూడా రాస్తాను, కాలుకి కట్టేద్దాం. ఏం కాదులే బా, చిన్న కాలు బెనికింది అంతే, ఏం కాదు. రేయ్, వెళ్ళి ఈ మందులు తీసురా. ఇదిగో బా. సరేరా, ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి నేను చూసుకోండి. సరే బా, జాగ్రత్త. కట్టేసానండి ఆవిడికి. తీసుకుపోండి, 3 రోజులు మందులు వాడాక తీసుకురండి. సరే డాక్టర్. మావయ్య ఫోన్ చేశాను అత్త, ఆటో పంపిస్తా అన్నాడు. మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టావంటే కాళ్ళు విరగ్గొడతాను. టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను. అత్త మావి బాగున్నారా? బాగున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అత్త, బాగుందా? పర్లేదు రామా, బాగుంది ఇప్పుడు. ఇంకేంటత్త? టీ తీసుకోండి వదినా. మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టావంటే కాళ్ళు విరగ్గొడతాను. ఒకవేళ వచ్చినా ఏ టీలోనో విషం కలిపిచ్చేస్తాను. మెల్లగా రా. ఇప్పుడు ఎలా ఉంది అత్త? కొంచెం నొప్పిగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదు. రోజు ఇలా చెయ్యి వైషు. సరే వదినా. పర్లేదు. చూడత్తా, ఇంటి దగ్గర అమ్మకి చిన్న హెల్ప్ కూడా చేయడు, కానీ ఇక్కడ బాగానే చేస్తున్నాడు అత్త. వైష్ణవి ఒక్కదే అటు ఇంట్లో పని ఇటు నీ పని ఏం చేస్తుంది అత్త? వాడెలాగో వైజాగ్లో ఖాళీగా ఉండి ఫ్రెండ్స్తో తిరగడం తప్ప ఏం చేస్తాడత్త? ఇంట్లో ఉన్న వీడియో గేమ్స్, పోయిట్రీస్, పుస్తకాలంటే అమ్మ బుర్ర తింటాడు. ఒక 10 రోజులు ఉంచుకో ఇక్కడే, నీకు హెల్ప్ఫుల్గాను మావయ్యకి ధైర్యంగా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా వెళ్ళిపోతానని చెప్తున్నావా కృష్ణ? ఏం, ఈ అత్త అంటే నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడట్లేదు? పాత గొడవలు ఏమన్నా మనసులో పెట్టుకున్నావా? ఇందామన్నా చిన్నుగారిని ఎక్కువసేపు మా అత్త హ్యాండిల్ చేయలేదు అత్త. వాడుంటాడు, నేను వెళ్తానులే అత్త. మన మధ్య ప్రేమకే కానీ కోపానికి, మిస్అండర్స్టాండింగ్కి చోటు లేదు అత్త. అలా 3 డేస్ నుంచి అత్త మావయ్యతో పాటు ఇటు వైష్ణవి కూడా సాయపడుతూ మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను. పర్లేదు, బానే కట్ చేస్తున్నావే. అంటే అప్పుడప్పుడు అమ్మకు సహాయం చేయడం వల్ల అలవాటైపోయింది. ఇంట్లో సాయం కూడా చేస్తావా? బేసిక్గా నేను మంచి కుర్రాన్నే, నువ్వే నన్ను కొంచెం వేరేగా చూస్తున్నావు. నేనెప్పుడు నిన్ను రాంగ్గా చూడలేదు.
చెప్పా. ఎలా ఉంది బా ఇప్పుడు మీ అత్తకే? ఓకేరా, పర్లేదు, సంవాట్ బెటర్. అంటే నా ఫ్రెండ్ రవిగాడు ఫీల్ అవుతున్నాడు బా, నీ నెంబర్ అడుగుతున్నాడు నీకు సారీ చెప్పడానికే. అరే ఏం అవసరం లేదులేరా. ఇట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ కాల్ యూ లేటర్ రా. ఓకే బాయ్ బా. ఎవరు? ఫ్రెండ్. మొన్న అత్తకి యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు నాతో పాటే ఉన్నాడు. ఇప్పుడు అత్తకి ఎలా ఉందని కనుక్కోవడానికి చేశాడు. ఎంత స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు లేచి నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అవును, ఆ రవిగాడు బైక్ సరిగ్గా డ్రైవ్ చేసుంటే ఇలా జరిగి ఉండేది కాదు. నువ్వు నా దగ్గర ఏదో అబద్ధం చెప్తున్నావు కదా? లేదే. నువ్వు పడే కంగారు నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వేదో అబద్ధం చెప్తున్నావని. నిజం చెప్పు, నాకు తెలియాలి. చెప్పు. లేదు. ఇంకా ఏం చూస్తున్నావు? ఇంకా ఏమైనా మిగిలిందేం తాగేసి పడుకో. అంటే ఇంత బాధలో ఉన్నావు కదా బా, నాకు నిద్రలా పడుతుంది. ఇంకో 2 బీర్లు ఏ తెమ్మంటావా? ఆ, తాగినా నిద్ర పట్టదని చెప్తున్నాను బా. బా నాదొక ఐడియా, ఈ దెబ్బతో నీ లైఫ్ గతుకులేని తారు రోడ్లో నున్నగా మెరిసిపోద్దంతే. ఇప్పుడు దాకా తాగి తగిలెట్టిన చాలు గానీ తాగేసి పడుకో. అది కాదు బా, ఐన్స్టీన్ కనిపెట్టిన బల్బులా వెలిగిపోద్దంతే. ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్. అందుకే ఈ కెమిస్ట్రీ అవి నాకు పెద్దగా నచ్చోబా. అది ఫిజిక్స్ రా. ఏదో విక్స్లే, ఈసారి నువ్వు నా మాట వినాల్సిందే ఖచ్చితంగానే. సరే ఏదో ఒకటి తగిలెట్టు. ఇలా దగ్గరికి ఎలాగో నా రాబా, మాట వినవు. చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ అత్తకో మీ మామకో బాగాలేదంటే నువ్వు పరామర్శించడానికి వెళ్ళాలి కదా. మీ మామకి యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం. కంగారు పడకో, ఆ యాక్సిడెంట్ మనమే చేద్దాం, అది కూడా దెబ్బలు తగలకుండా చేద్దాం. ఆ? నీ డౌట్ ఏంటో నాకు అర్థమైందే. నువ్వు వెళ్ళి దుప్పటికప్పున హాయిగా పడుకో. రేపు ఈ టయానికి మీ అత్తింట్లో దిండు పట్టుకుని హాయిగా నిద్రపోతుంటావు. ఒక పక్క ఆనందంగా ఉన్నా నాకు ఏదో తెలియని భయం. వీడు ఏం ప్లాన్ చేస్తాడో అనే టెన్షన్తో నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నాం రా? ఇప్పటికైనా చెప్పరా. నీకెందుకు బా, మీ అత్తంటికి పంపించే బాధ్యత నాది, నువ్వురా. ఇక్కడికెందుకు వచ్చాంరా? ఈ చుట్టుపక్కల జరిగే ఏకైక మార్కెట్ ఇదే బా. మీ మామయ్యకి కూడా ఏ అరటి తోట ఉండే ఉంటుంది కదా, ఏ ఆకులో అరటికెల్లో తెచ్చే ఉంటాడో. అయినా ఇక్కడికి రాని రైతు ఉండడో, రాని ఇల్లు ఉండదో. మీ మామ కూడా వచ్చి ఉంటాడో, ఒకసారి చూసి చెప్పు, తర్వాత జరిగేది నేను చెప్తాను. అయినా మా మామయ్య వస్తాడని గ్యారెంటీ ఏంట్రా? రాకపోతే దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనే. రాకపోతే ఏముందలే, రాత్రికి మందేస్తూ ఇంకో ప్లాన్ చేద్దాం. అరే బా, బా మా అత్తరా. ఏ ఎంత అదృష్టవంతుడు బా, డైరెక్ట్గా అత్త సెంటిమెంట్ వర్కౌట్ అయిపోద్దులే. రా, నేను చూసుకుంటాను. ఏంట్రా అంత రెడీయా? ఓకే. ఈడే నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ రాము. నేను చెప్పింది వీళ్ళ అత్త గురించే. నా ఫ్రెండ్ రవి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కనపడ్డగానే వాల్మైలో అజిత్ గళ్ళ మంచి రైడరు. రే ఓకే, ఫోన్ ఆన్లో పెట్టు. ఓకే, నేను చెప్పిన అంటున్నారా? ఓకే ఓకేనా? జాగ్రత్త. అరే రవి, మా ఎదురుగా బ్లూ సారీ కట్టుకుని వెళ్తుంది, నువ్వు ఆంటీనే కుద్దాలే. సజ్జగిరి పడాలి కానీ ఆంటీకి ఏమవకూడదు. రే రే, ఎవరు రావుడు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు? అమ్మడి అమ్మ, ఇది అనుకున్నదే చేశాడు రా. అమ్మా అమ్మా, అత్తా ఏమైంది అత్తా?
రే పోరా పోరా నీ అబ్బా అర్జెంటుగా ఎక్కడి నుంచి పో. అత్త 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 ఆటో ఆటో కనీసం వేలు నొప్పని మా అమ్మ ఏ రోజు నాకు చెప్పలేదు. అలాంటిది కేవలం నీ వల్ల కాలు నొప్పని పూటకో టాబ్లెట్ వేసుకుంటుంది. వైష్ణవి రామచంద్ర అని పుస్తకాలపై రాసిన మరెక్కడైనా రాసినా అది జరగదు. గుర్తుపెట్టుకో, అసలు రామ అన్న పేరు గలవాడిని నేను పెళ్ళే చేసుకోను. పో. ఏం అవసరం లేదు, మా అమ్మకి నేను చెప్పుకుంటాను. పో. అమ్మా, బావకేదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. నీతో చెప్పమన్నాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోమన్నావా? ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే మంచిదని నేనే వెళ్ళిపోమన్నాను. మనిషిని కాదమ్మా, మనసుని చూడగలగాలి. అప్పుడే నిజమైన వ్యక్తిని చూడగలుగుతావు. మామయ్యకి ఫోన్ చేశాను అత్త, ఆటోని పంపిస్తా అన్నాడు. నేను కింద పడ్డప్పుడు అసలు నాకేం అర్థం కాల. కళ్ళు తిరిగి నేను ఎక్కడున్నానో ఏం తెలియకుండా ఉంది. బిక్కుమని దిక్కులు చూస్తుండగా వచ్చావురా. కొండంత ధైర్యంగాను ఏనుగంత బలం వచ్చినట్టుగా అనిపించింది రామా. లేకుంటే నేను ఏమైపోయేదాన్ని. లేదత్తయ్య, ఇదంతా నా వల్లే జరిగింది అత్తయ్య. ఏమైందిరా రామా? ఎందుకు ఏడుస్తున్నావు? వైష్ణవ్ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. వైష్ణవ్ కోసమే వచ్చాను నేను. ఫ్రెండ్ ఒక మాట అన్నాడని మావయ్య ఒక మాట అనేసాను అత్తయ్య. ఇది విన్న వైష్ణవి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది అత్తయ్య. వైష్ణవికి ఇంటికి వచ్చి సారీ చెప్పి దగ్గర అవ్వాలనుకున్నాను అత్తయ్య. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య. అంటే బావి ఇప్పుడు తప్పు చేయలేదంటావా? చిన్నప్పుడు నీ ముఖ్యదమ్మా అని నిన్ను అడిగితే చుట్టూ తిప్పి చూపించేదానివి. అలాగే ఇప్పుడు వాడు కూడా స్ట్రైట్గా వచ్చి ఒక మాట అడిగితే ఈ పాటికి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండేదానివమ్మా. అంటే బావతో నా పెళ్లి నీకు ఇష్టమేనా? అంటే నీకు ఇష్టం లేదా? అమ్మ బావకా? నేనిస్తా. అమ్మా, బావని కూడా తోటకి తీసుకెళ్తాను. ఇంట్లో ఒక్కడే ఉండి ఏం చేస్తాడు? సరే, ఆ వాటర్ బాటిల్ ఫిల్ చేసి తీసుకురాపో. మీరు ఇప్పుడు అనుకున్నారమ్మా, కానీ మేము ఎప్పుడో అనుకున్నాం. కానీ మీరు చదువుకునే పిల్లలని చెప్పి ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదమ్మా. మహా అంటే నొప్పి 10 రోజులు 15 రోజులు, కానీ కోపానికి పోతే నువ్వు జీవితకాలం బాధపడాలమ్మా.